వెల్కమ్ టు క్యూఆర్ న్యూస్. ఇప్పుడు మనం ఒకటి న్యూస్ చూద్దాం. నిబంధనలకు పాతర అనే ఒక సెంటెన్స్ 27వ తారీఖు ఆగస్టు నాడు వచ్చిన ఒక వార్త. సో ఆ వార్త మీద పూర్తి విషయాలు తెలుసుకుంటానికి మనకు కొంచెం టైం పట్టింది. ఆ టైం తర్వాతనే మనం దాని మీద పూర్తి విశ్లేషణ చేయడానికి మనం సిద్ధమయ్యాం. ఇప్పుడు చూద్దాం. మహబూబాబాద్ జిల్లాలో మీ సేవా కేంద్రాల నిర్వహణ అధికారి ఆడిందే ఆట పాడిందే పాటగా వివరిస్తున్నాడు. గ్రామీణ ప్రాంతాల్లో మీ సేవా కేంద్రాలు జిల్లా కేంద్రంలో విచ్చలవిడిగా అనుమతులు ఇస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో కిలోమీటర్ల దూరంలో మీ సేవా కేంద్రం ఉంటే జిల్లా కేంద్రంలో 1/2 మీటర్లోనే అనేక మీ సేవా కేంద్రాలు అమలవుతున్నట్టు ఇవ్వడమే కాకుండా ఒక చోట ఉండాల్సిన కేంద్రం మరో చోట నిర్వహిస్తున్నారు. అదే విధంగా ఉద్యోగులు కుటుంబానికి చెందిన వారి మీ సేవా కేంద్రాలను తక్షణమే రద్దు చేసి నిరుద్యోగుల కేంద్రాలకు ఇప్పించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. నిబంధనల ఉల్లంఘించి తన ఇష్టారీతిలో వివరిస్తున్నాడని పలువురు ఆరోపిస్తున్నారు. సో మనం ఇక్కడ చూసినాం, నిబంధనలను ఉల్లంఘిస్తున్న అధికారి, పత్రికా కథనాలకు స్పందించిన అధికారులు, మీ సేవా కేంద్రాల అడ్రస్ మార్పులో చేతివాటం. సో మనం ఇక్కడ చూసుకుంటే నిబంధనలకు పాతరేసినటువంటి వ్యక్తి ఎవరో ఇప్పుడు మనం చూసుకుందాం. దాని తర్వాత సెంటెన్స్ కి మనం పూర్తి మీ సేవ అడ్రస్ ఒక చోట, కేంద్రాల నిర్వహణ మరొక చోట. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పలు మీ సేవా కేంద్రాలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయి. కొరుగేట్ బంధం చెరువు దగ్గర ఉండాల్సిన మీ సేవా కేంద్రాన్ని రామాలయం వద్ద నిర్వహిస్తున్నారు. వెంకటరామ థియేటర్ వద్ద ఉండాల్సిన మీ సేవా కేంద్రాన్ని స్టేషన్ రోడ్ లో నిర్వహిస్తున్నారు. పత్తిపాక, సాలార్తండ ఇట్లా మొదలగు సంబంధించిన దాంట్లో మనోళ్ళు చేతివాటం గట్టిగానే చూపిస్తున్నారు. దీనికి పూర్తి వివరణ మనం ఇక్కడ చూసుకుందాం. ఇది మీ సేవ సంబంధించిన వెబ్సైట్. సో ఇందులో 4 రకాలు ఉంటాయి. ఈ 4 రకాలలో ఫస్ట్ది మన మీ సేవలో మహబూబాబాద్. ఇది గవర్నమెంట్ సంబంధించిన మీ సేవా కేంద్రం ప్లస్ మరియు ఆధార్ కేంద్రం. అది ఎక్కడ ఉందంటే మున్సిపల్ ఆఫీస్ కాడ ఉంది. సో మున్సిపల్ ఆఫీస్ లో ఉండాల్సింది బయట ఉన్నది, కొంచెం దగ్గర ఉన్నది కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. తర్వాత మనం చూసుకుంటే ఇప్పుడు కప్పల రజిత, కొరివిగేట్ నియర్ బంధం చెరువు. ఇప్పుడు మనం పేపర్లో చదువుకున్నట్టు ఇది అడ్రస్. ఇది ఉండాల్సింది ఎక్కడ అంటే కొరివిగేట్ బంధం చెరువు నియర్, కానీ దాన్ని తీసుకొచ్చి రామాలయం దగ్గర పెట్టినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. తర్వాత మనం చూసుకుంటే సిహెచ్ జనార్దన్. సో ఇక్కడ కూడా మనం ఒక టాపిక్ చూసుకోవచ్చు, ఒక జనార్దన్. సో చూడండి, నర్సంపేట రోడ్ నియర్ ఫైర్ స్టేషన్, తొర్రూరు రోడ్, మహబూబాబాద్. అంటే ఎక్కడ నర్సంపేట రోడ్డు, ఎక్కడ ఫైర్ స్టేషన్ అంటే ఫస్ట్ అక్కడ ఉండి తర్వాత నిమ్మలంగా చేతులు ములాఖాత్ జరిగి అక్కడ మాకు చాలా ఇబ్బంది అవుతుంది, దగ్గర పట్లో ఇంకా చాలా రకాలుగా ఉన్నాయని చెప్పి ఫైర్ స్టేషన్ దగ్గరికి రావడం జరిగింది. అంటే 3 కోట్ల కాడికి వచ్చింది. ఎక్కడ ఉండాల్సిన ఫైర్ స్టేషన్ 3 కోట్ల కాడికి వచ్చింది. ఇది ఒక నిబంధన. అయితే తర్వాత మనం చూసుకుంటే శీలం సుమలత అనే ఇదొక రకమైన వీరిది గవర్నమెంట్ జాబ్ అంట. సో వీళ్ళ భర్తకే కేటాయించాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇది కూడా ఒకసారి పరిగణలోకి తీసుకోవాలి, వీళ్ళు ఎవరు సంగతి ఏందనేది. దాని తర్వాత చూసుకుంటే మాలోత్ అరుణ్ కుమార్, సాయిబాబా టెంపుల్. ఇక్కడ మనం చూసుకుందాం. ఇది కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ పాయింట్. మాలోత్ అరుణ్ కుమార్ ఉండాల్సింది ఎక్కడ అంటే సాయిబాబా టెంపుల్, పత్తిపాక, సాలార్తండ, ఇక పోతే సాగ్రే తండ, ఇట్లా ఎక్కడో పత్తిపాక ఉండాల్సింది తీసుకొచ్చి పెనుగొండ గోపయ్య సందులో పెట్టాల్సి జరిగింది. అంటే ఆ సర్కిల్ నే ప్రభుత్వానికి సంబంధించిన టీఎస్పీఎస్ సంబంధించిన దాంట్లోనే కిలోమీటర్ దూరం ఉండాల్సిన ఈ మీ సేవా కేంద్రాలు పక్క మినిమం ఒక 100 మీటర్ల దూరం కూడా లేకుండా, 100-200 మీటర్ల దూరం లేకుండా విచ్చలవిడిగా ఓపెన్ చేయడం జరిగింది. బంధం చెరువుది కానీ లేకపోతే రామ మందిరం కాడిది కానీ, అంటే ఒక మీ సేవా సెంటర్ నుంచి ఇంకో మీ సేవకి కిలోమీటర్ ఉండాల్సింది అక్కడ 100 మీటర్లు 200 మీటర్లే ఉండడం అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకో రకమైనది ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ చెప్పిన టాపిక్ ఏంటంటే చూడండి, 71 సీరియల్ నెంబర్ ఎండి ఫరోజ్. చూడండి, మన పేపర్లో మాట్లాడుకున్నట్టు ఉండాల్సింది బస్టాండ్ దగ్గర, కాకపోతే తీసుకొచ్చి చేపల మార్కెట్ దగ్గర పెట్టడం జరిగింది. ఈ అఫ్రోజ్ అనే వ్యక్తి కూడా ప్రభుత్వ సంబంధించిన కాంట్రాక్ట్ ఎంప్లాయ్ అని చెప్పి చెప్పడం. ఈ ప్రభుత్వ కాంట్రాక్ట్ ఎంప్లాయ్కి ఎట్లా ఇస్తారు మీరు? ఆయన ప్రభుత్వ ఉద్యోగం అంటే కాంట్రాక్ట్ బేసిక్ లా జాబు చేసుకుంటాడు, మీ సేవా కేంద్రాలను కూడా నడిపిస్తాడు. మళ్ళీ ఎక్కడ ఉండాల్సింది ఎక్కడ? అసలు యాక్చువల్ అది ఈదుల పూసపల్లిలా ఇవ్వాల్సిన ప్లేస్. సో అక్కడ మనకు డిమాండ్ రావట్లేదని చెప్పి వీళ్ళు ఇక్కడ చేయడం జరుగుతుంది. తర్వాత దగ్గర పట్ల చూసుకుంటే పులి నరేష్. ఇది ఎంఆర్ఓ ఆఫీస్లో ప్రభుత్వం సంబంధించిన మీ సేవా కేంద్రం, ఆన్లైన్ సెంటర్ ప్లస్ మీ సేవా కేంద్రం. కానీ ఇది ఎంఆర్ ఆఫీస్లో ఉండదు, బయట పెట్టుకుని. ఎందుకంటే ఎంఆర్ ఆఫీస్లో అయితే ఎవ్వరు రారు కదా కస్టమర్కి, ఇట్లా అదే బయట పెట్టుకుని విచ్చలవిడిగా నడిపిస్తున్నట్టు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే ఎందుకు ఈ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు? ఎంఆర్ ఆఫీస్లో ఉండాల్సింది బయట ఉంటుంది, మీ సేవ కాంచి ఇంకో మీ సేవకు ఉండాల్సిన మినిమం డిస్టెన్స్ కిలోమీటర్ నుంచి కిలోమీటర్ ధర అవి పాటిస్తలేరు. మధ్యలో వస్తున్నారు, మాట్లాడుకుంటారు, ఆన్లైన్లో ఎక్కించుకుంటారు. అంటే ములాఖాతు జరిగిపోతుంది. ఈ
BDM అనే అధికారి తన చేతులతో తన ఇష్టారీతిగా నడిపిస్తున్నాడు అని చెప్పి భయంకరమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక పక్క చెప్పుతాంట కూడా ఎందుకు వినిపించుకోవడం లేదు ఈ అధికారులు? అంటే చెవులు పోయినాయా వీళ్ళకి? ఒక పక్క ఇది అన్యాయం జరుగుతుంది, ఈ అక్రమం జరుగుతుంది, లేకపోతే ఈ సమస్య ఉందని చెప్తే కూడా పట్టించుకోని పరిస్థితులు లేనప్పుడు మీకు ఎందుకు ఇవ్వాలి జీతం? మీరు ఎందుకు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారు? రాజీనామా చేయండి, ఇంట్లో కూకోండి. కనీసం చెప్పినా కూడా స్పందించకపోతే మీరు ఎందుకు? మేము పనులు కట్టే డబ్బులతోని మీరు జీతాలు తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు మీరు జీతాలు? బంద్ చేయండి, ఇంకొకరికి అవకాశం వస్తుంది. నిరుద్యోగుల కోసం ఇవ్వాల్సిన ఈ పథకాన్ని, ఈ మీ సేవని ప్రభుత్వం సంబంధించిన అధికారుల తొత్తులు వాళ్ళంతటా వాళ్ళకి సంబంధించిన వ్యక్తులను పెట్టుకొని చేసుకుని చాలా వరకు ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ భార్యలకి, భర్తలకి, రిలేషన్స్ కి ఇచ్చుకుంటున్నారు. సామాన్య నిరుద్యోగం ఎట్లున్నారు? ప్రతి ఇంటికి చూసుకుంటే ఒక నిరుద్యోగం ఉన్నాడు. వాళ్ళకి వస్తున్నాయి అంటే లేవు, కూలి నాలో చేసుకుంటారు. వాళ్ళ పరిస్థితి ఆలోచిస్తారా? ఇంకొక విషయం ఏంటంటే, ఏదైనా ఒక మీ సేవ అంటే మీ సేవలు 4 రకాలు ఉన్నాయి. ప్రభుత్వ సంబంధించిన 4 ఏదో ఒకటి లాస్ అయిందంటే మహబూబాబాద్ జిల్లా సంబంధించిన ఒక మంచి మీ సేవ సంబంధించిన పెద్ద వ్యక్తి దాన్ని కొనుక్కొని ఏం చేస్తున్నాడు? తన సంబంధించిన వ్యక్తిని పెట్టి నడిపించుకుంటున్నాడు. అంటే ఎవరి ఇష్టరాజ్యం వాళ్ళదేనా? ఈ ప్రభుత్వ అధికారులు ఎందుకున్నట్టు? అసలు ఈడీఎం ఎందుకున్నట్టు? కనీసం నిమ్మకు నీరెత్తినట్టు లేకపోతే ఎందుకు? ఆయన రాజీనామా చేయండి. ఎవరి కోసం చేస్తున్నారు మీరు జాబ్? ఇది మీకోసం చేసుకుంటున్నారా? మీకు కళ్ళు లేవు, చూస్తలేరు. కనీసం అవతల వ్యక్తి చెప్తానప్పుడన్నా వినాలి కదా, చూడాలి కదా. ఆ మాత్రం దానికి ఎందుకు? మీరు ఇప్పటికైనా మీరు స్పందించకపోతే రేపటి రోజున ఇంకా భయంకరంగా దీని గురించి మాట్లాడాల్సి వస్తుంది. మినిమం కిలోమీటర్ దూరంలో ఉండాలి. ఈ బంధం చెరువుది కానీ, పత్తిపాకది కానీ, మీ సేవ కేంద్రం ఉన్నది, మన ఎంఆర్ ఆఫీస్ కాంచి ఉన్న బయట ఉన్నది కానీ, లేకపోతే ఇతరత్ర ఏదున్నా కానీ నిబంధనలు కంపల్సరీ ఉండాలి. ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కూడా వదిలిపెట్టాలి. సామాన్య మానవులకు ఇవ్వచ్చు కదా. రెక్కాడి దగ్గర ఒక్కడి ప్రజలు ఎంతమంది ఉన్నారు? నిరుద్యోగులు నిర్లక్ష్యం చేస్తున్నారు మీరు. నిరుద్యోగులు కావాలని ఇంకా నిరుద్యోగులు చేస్తున్నారు మీరు. అసలైన వాళ్ళకి ఇవ్వకుండా ఇలాంటి దొంగలకి, డబ్బులు బాగున్న వాళ్ళకి, ఆస్తుపాస్తులు సంపాదించుకున్న వాళ్ళకి ఘోరంగా మీరు ముట్ట చెప్తున్నారు. అంటే మీరు ముడుపులు తీసుకున్నట్టే అనుమానించాల్సి వస్తుంది. మీరు మర్యాదగా, జాగ్రత్తగా మీరు పని చేయాలి. ఇప్పుడు నిబంధనలకు ఎట్లుందో అట్నే ఉండాలి. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ తీసుకొచ్చుడు. అసలు గ్రామాలలో ఉన్నటువంటి మీ సేవ కేంద్రాలు ఎందుకు మూతపడుతుంది? వాళ్ళు మైబాద్కి ఎందుకు వస్తున్నారు? 50 రూపాయల మీ సేవది అంటే ఒక సర్టిఫికేట్ కానీ, కులం కానీ, క్యాస్ట్ కానీ, లేకపోతే ఇంకా ఇతరత్ర సర్టిఫికెట్లు 50 ఉండాల్సి 100, 100, 200 డబల్ తీసుకుంటారు. కొంతమందిని, అందరు కాదు, కొంతమంది అయితే నిజాయితీగా 50 ఉంటే 55, 50 వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి తీసుకుంటారు. కానీ మిగతా దొంగలు కొంతమంది అయితే 50 అయినా కాడ 200 మేమే క్యాష్ చేపిస్తాం, ఇన్కమ్ చేపిస్తాం, సంథింగ్ మీ సేవ సంబంధించి ఏదైనా సరే దానికి 1కి డబల్ రేట్లు, ఇంకొకరితో 3 రేట్లు తీసుకోవడం జరుగుతుంది. దయామైన అధికారారా, మీరు జర ఆలోచించి ఈ నిబంధనలు ఎలా అయితే ఉల్లంఘిస్తున్నారో వాళ్ళ మీద మీరు ఖచ్చితంగా ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో ఖచ్చితంగా మహబూబాబాద్ జిల్లా ప్రజలు అనుకున్నది ఒకటే, ఏమిటి అంటే మీ సేవ ఏవైతే మార్చుకొని దగ్గరకు వచ్చి కిలోమీటర్ దూరం లేకుండా దగ్గరనే వచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ డబ్బులతో మిమ్మల్ని కొనేసినని చెప్పి అనుకోవాల్సి వస్తుంది. ఆ డబ్బులు కూడా మీరు తీసుకుంటారు అని ప్రజలు అనుకోవాల్సి వస్తుంది. రేపు రోజున ఏసీబీ దాడికి మీరే కావాల్సి వస్తుంది. చాలా మంది దీని మీద కంప్లైంట్ చేస్తాను కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు ఇప్పటికైనా మనసు మార్చుకొని మీ కళ్ళకు ఉన్నటువంటి కొంచెం తెరుచుకొని దీన్ని చూడండి. మాకు కనిపిస్తున్నాయి, మీకు ఎందుకు కనిపిస్తలేదు? మేము చూడగలుగుతున్నాం. ఇగో అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నాయని మీరెందుకు చూడలేకపోతున్నారు? కాబట్టి వినమ్రతతో, సహృదయంతో మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఇలాంటి జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలని మీరు అరికట్టకపోతే రేపటి రోజున నిరుద్యోగులు నడి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలా ప్రభుత్వాధికారులకు సంబంధించిన వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? నిరుద్యోగులకు ఇవ్వచ్చు కదా. అంటే అప్లై చేసుకోలేదు అంటారు. ఇక అసలు వీళ్ళని అడిగితే ఇది ఒక క్వశ్చన్ పోయి సార్ ఇట్లా జరుగుతుందంటే అసలు ప్రపంచంలో ఆయనంత నీతిమంతులు అంటే చెప్పుకుంటాడు. వల్ల ఒక్కొక్కరు అసలు గూగుల్లో కొడితే ఇక నీతిమంతుల పేరు వీళ్ళే వస్తాయి. ఇక కాబట్టి మీరు జర ఆలోచించి దీని మీద నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే వరుస కథనాలతో బెంబేలు ఇస్తామని చెప్పి, బెంబేలు ఎత్తిస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. మీ సేవా సెంటర్లు చాలా వరకు నష్టపోతున్నాయి అని చెప్పి వాళ్ళు బాధపడడం జరుగుతుంది. మేము ఇంత కష్టపడి ఇక్కడనే సెంటర్ పెట్టుకుంటే ఎక్కడో ఉండాల్సిన వాడు నా ముందుగా వస్తాడు. అంటే అధికారుల లాలూచీలు నడుస్తున్నాయని చెప్పి ఒక రకంగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆరోపణలైనా, నిజాలైనా, ప్రజలు అనుకుంటున్న విధానమైనా సరే మీరు వీటిని పటాపంచాలు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు త్వరగా దీని మీద ఇంత త్వరగా తీసుకుంటే అంత మంచిదని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇది 3 కోట్ల సెంటర్ లో ఉండాల్సింది. ఇది ఎక్కడుందంటే ఫైర్ స్టేషన్ కాడ ఉండాల్సింది 3 కోట్ల సెంటర్కి వచ్చింది. ఇది వచ్చేసి ఎక్కడైతే మనం బస్ స్టాండ్ రోడ్ చెప్పుకున్నదో అది వచ్చేసి చేపల మార్కెట్ కాడికి వచ్చిన ఇదే గవర్నమెంట్ ఎంప్లాయీ సంబంధించిన కాంట్రాక్ట్ బేస్ సంబంధించిన వ్యక్తిది మీ సేవది. ఇది వచ్చేసి బంధం చెరువుది. ఏదైతే బంధం చెరువు కాడ, కొరువు గేట్ కాడ ఉండాల్సిందో అది ఇక్కడికో మన రామాలయం కాడికి వచ్చింది. ఇది వచ్చేసి పత్తిపాక, సాలార్ తండ, బాబునాయక్ తండ, సాంక్రియ తండ ఇది ఉండాల్సిన ప్లేస్ లో ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చింది పెనుగొండ గోపాల లైన్ కి వచ్చేసింది. విత్ మనం సాయిబాబా మందిర్ టెంపుల్ కూడా చెప్తున్నాం మనం మొత్తం క్లియర్ గా. ఇది వచ్చేసి ఆంధ్ర బ్యాంక్ కింద ఉన్నటువంటి ఇది. అంటే సరౌండింగ్ లో చూసుకుంటే కిలోమీటర్ దూరంలో కూడా ఈ లవ్వు నిబంధనల విరుద్ధంగా. ఇది వచ్చేసి మసీద్ ఎదురుగా ఇది రెగ్యులర్ గా ఉన్నది. ఇదే మన ఎంఆర్ ఆఫీస్ లో ఉండాల్సింది బయటకు వచ్చి ఉన్నది. ఇది ఎక్కడో చూసారుగా. ఎంఆర్ ఆఫీస్ కి దీనికి దగ్గర సుమారు 100 నుంచి 200
మీటర్ల దూరం ఉంటుంది. ఇంకో ఇదే నేను చెప్పేటి అన్ని. ఇది వచ్చేసి మన రాధాకృష్ణ బొమ్మ దగ్గర ఉన్నటువంటిది. ఇది రెగ్యులర్ ఎక్కడుందో అక్కడనే ఉంది. కాకపోతే ఎవరైతే లాస్తున్నారో వాళ్ళ దగ్గర బెదిరించి వాళ్ళ దగ్గర కొనుక్కొని వాళ్ళ రిలేషన్స్ పెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే, దయచేసి గమనించి వీటన్నిటి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా, చూసి నిబంధనలకు ఏదైతే ఉందో అయినా చూసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ.